ఈరోజు వాక్యము ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనం. పిరికివారు, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులను అందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పంపులు పొందుదురు. ఇది రెండవ మరణము. మనిషికి రెండు మరణాలు ఉన్నాయండి. మొదటి మరణము శారీరక మరణము, రెండవ మరణము ఆత్మీయ మరణము. ఆత్మీయ మరణము అంటే మనము భూలోకములో శరీరముతో ఉన్నప్పుడు చేసిన క్రియలను బట్టి దేవుడు తన సింహాసనము ముందు మనలను నిలువబెట్టి తీర్పు తీర్చనున్నాడు. కాబట్టి ఆ తీర్పులో మనము నిర్దోషులుగా బయటపడినట్లయితే మనకి పరలోకములో స్థానం ఉంది. లేదంటే అగ్ని గుండములో మరి మన పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, మాంత్రికులు, విగ్రహార